ఓం నమ శివాయ. కార్తీక మహాపురాణం 18వ అధ్యాయం, పంచమాధ్యాయం. నారదుడు చెప్పినదంతా విన్న పృథ్వీ, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పతనమును వివరించి నన్ను ధన్యుడిని చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా నలువుచూలి ఇలా చెప్పసాగాడు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని అశ్వీధ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టేవవు. కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మంత్రదండనం చేసుకోవాలి. క్షయతిథులలో, ఉపవాస దినాలలో, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్య చంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతావధానం చేయకూడదు. ముళ్ళ చెట్టు, పత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్లు యొక్క పుల్లలతో దంతావధానం చేసుకోకూడదు. దంతావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణాలయాలకు కానీ వెళ్ళి అక్కడ దైవాలకు ఆజ్యపాద్యాది ఉపాచారాలు ఆచరించి స్తోత్ర నమస్కారాన్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలో గాయకులు, వర్తకులు, తాళా మృదాంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపాలుగా భావించి పుష్ప తాంబూలాలతో అర్పించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం, భగవత్కృతాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైనటువంటి సంకీర్తనం ఒక్కటి ఆ భగవంతుడికి సంతానాన్ని కలిగిస్తుంది. హరిహర, దుర్గా, గణేశ, సూర్య ఆరాధనలకు ఉపయోగించకూడని పువ్వులు: ఓ రాజా, దరిశన, ఉమ్మెత్త, గరిమెల్ల, మల్లి, బూరేడు, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలను కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువుడు పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపా కుసుమాలు, మొల్ల పుష్పాలు, దరిచిన పువ్వులు, బండి గురువింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుడికి పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రాన్ని జపించడం మాత్రం తప్పనిసరి. ఓ దేవా, మంత్ర క్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే పూజింపబడినటువంటి పూజ నీకు పరిపూర్ణమైనగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారం ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్యగానాది ఉపాచారణతో పూజలు సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళ వైకుంఠాన్ని పొంది తీరుతారు. షష్ఠాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు: రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులో కానీ, దైవ నిర్మిత జలాశయాలలో కానీ, నదులలో కానీ, సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆజ్యం ఇయ్యాలి. ఉపరి విధంగా ఆజ్యాదులనిచ్చి దైవ ధ్యాన నమస్కారాలను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలను నశించిపోవుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రతాన్ని అడుగుచున్న నా ఆజ్యాన్ని స్వీకరించుగాక. ఇక స్నానవిధి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యులను స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వులు చూర్ణంతోనూ, ఎత్తులు, తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తీరులలో నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తి గమ్యుడైన ఎవడు దేవకార్దార్యం త్రిమూర్త కర్మడయ్యాడో సర్వ పాపహరుణుడైన ఆ విష్ణువునన్ని స్నానముచే పవిత్రుని చేయుగాక.
విష్ణాద్యపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నిన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంతాయనులైన వేదాలు వశిష్ఠ కక్ష్యపాది ముని వశిష్ఠులు నిన్ను పవిత్రుని చేయుదురుగాక. గంగాది సర్వనదులు తీర్థాలు జలాధారలు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయగాక. ముల్లోకాల్లోనూ గల అరుంధత్యాది వతి వ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాద ఔషధులు పర్వతాలు నన్ను పవిత్రులు చేయగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడతాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. ఆ తర్పణ అనంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి. పిదప మంత్రాలతో గంధ పుష్పాలతో కూడిన ఆజ్యాన్ని క్షేత్రతీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారీయులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూదాలు ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజ చేసేటప్పుడు కుడిపాదముందు సర్వతీర్థమును, ముఖమునందు చతుర్వేదములు, అవయములనందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియుడైనటువంటి తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునుడిచే పూజించబడిన విష్ణు ప్రేయశివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారం నా పాపాలను నాశనం చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సౌలభ్యాన్ని పొందుతారు. సమస్త రోహకరము, పాప మారకము, సద్భూతిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరమైనటువంటి కార్తీక వ్రతాన్ని మించింది ఈ కలియుగంలో మరొకటి లేదని నేను చెప్పబోతున్నాను. ఇంతటితో 18వ కార్తీక మహాపురాణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.